మేషరాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 ఏప్రిల్ మాసంలో మేషరాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీనరాశిలో సంచారం, గురువు మిథున రాశిలో సంచారం, రాహు కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం. అలానే సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు మీనరాశిలో సంచారం, ఏప్రిల్ 14వ తేదీ తర్వాత మేషరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కుజుడు ఏప్రిల్ 2వ తేదీ కుంభం నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. బుధుడు కూడా ఏప్రిల్ 11వ తేదీ కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు ఏప్రిల్ 19వ తేదీ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ మార్చి మాసంలో లాభస్థలంలో గ్రహ సంచారం ఏర్పడింది. అంటే 4 గ్రహాల ఒక సంచారం జరిగింది, చతుర్గ్రహ కూటమి. ఈ మార్చి 15వ తేదీ తర్వాత లాభస్థలంలో ఉంటున్న సూర్యుడు వ్యయస్థలంలోకి ప్రవేశించారు. పంచమాధిపతి అయిన సూర్యుడు వ్యయస్థలంలోకి ప్రవేశించడము, శనితో కలవడము, శని అస్తగతమవడము. మేషరాశికి దశమాధిపతి ఎవరవుతారు? శని అవుతారు. పంచమాధిపతి అయిన సూర్యుడు శనితో, దశమాధిపతి అయిన శనితో వ్యయస్థానంలో కలవడము, అస్తంగతమవడం అనేది ఉద్యోగ విషయాలలో ఏదైనా ఒత్తిడి మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఉద్యోగం పోతుందనో, లేదా ఉద్యోగ విషయాలు ఏదైనా కాన్ఫ్లిక్ట్స్, వివాదాలు ఎదుర్కోవడం లాంటిది, లేదా ఆరోగ్య విషయాల్లో ఖర్చులు పెరగడం లాంటిది, నిద్రాహీనత, ఒత్తిడి ఎదుర్కోవడము, ఇలాంటివి చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. అంటే 12వ స్థానంలో ఈ శని లాంటి గ్రహంతో సూర్యుడు పంచమాధిపతి కలవడం, అంటే మెంటల్ టెన్షన్స్. ఈ ఒక 2 గ్రహాల తాలూకు సంచలనం జరుగుతూ ఉన్న సమయంలోనే ఈ ఏప్రిల్ 2వ తేదీ కుజుడు కూడా ఎంటర్ అవుతున్నాడు. మీ రాష్ట్రాధిపతినే 12వ స్థానంలో శనితో, సూర్యుడితో కలవడం అనేది ఆరోగ్యరీత్యా కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మీకు కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. రాష్ట్రాధిపతినే 12వ స్థానంలో సంచారం చేస్తూ శనితో డీప్ కంజక్షన్ అవుతూ 6వ స్థానాన్ని చూస్తాడు. కాబట్టి సమ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, సమ్ మదర్స్ రిలేటెడ్, బోన్స్ రిలేటెడ్, లేదా బాగా స్ట్రెస్ అని అనిపించడము, ఏ పని చేయకుండా ఊరినే ఉందామని అనిపించడము, ఎక్కువ పని చేసినప్పుడు ఎంత టైర్డ్ అవుతుందో ఇప్పుడు ఏ పని చేయకుండానే టైర్డ్ అని అనిపించడము, ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉండడానికి, సంతానపరమైన అనవసరమైన ఖర్చులు పెరగడము, సంతానపరమైన విషయాల్లో ఆలోచనలు పెరగడము, ఉద్యోగ విషయాలలో ఆలోచనలు పెరగడము, నిద్రాహీనత, చెడు ఆలోచనలు, ఇలాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉన్న సమయంలోనూ కూడా మిమ్మల్ని కాస్తలో కాస్త ఈ విషయాల నుంచి బయట పడేస్తున్న గ్రహం ఏంటి అంటే జన్మరాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు మాత్రమే. ఈ 12వ స్థానంలో ఇలాంటి పాపగ్రహాల యొక్క సంచారం జరుగుతున్న సమయంలోనూ కూడా జన్మరాశిలో ఉంటున్న శుక్రుడు వలన కాస్తలో కాస్త ఆర్థికంగా అప్పుడప్పుడు సర్దుబాటు అవ్వడము, మీకు గుర్తింపు ఈ 12వ స్థానంలో ఉంటున్న పంచమాధిపతి సూర్యుడే శనితో కలవడం వలన ఒక గుర్తింపు ఎక్కడో ఒక చోటు తగ్గి ఉండే ఆస్కారాలు ఉంటుంది. అలాంటి సమయంలోనూ కూడా ఈ జన్మరాశిలో ఉంటున్న శుక్రుడు ఆ గుర్తింపును మళ్ళీ తిరిగి మీకు తెచ్చి ఇవ్వడము, ఆర్థిక విషయాల్లో కాస్త సర్దుబాటు అవ్వడము, అలానే ఏదైనా సరే, ఏ పని అయినా సరే మీకే అది రావడము, ఇలాంటివి కొంచెం ప్లెజెంట్నెస్ ని క్రియేట్ చేయడము, ఇలాంటివి చోటు చేసుకునే ఆస్కారాలు ఈ శుక్రుడు వలన మీకు అనుకూలతలు ఏర్పడుతున్నాయి ఈ మాసం అంతా కూడా. తర్వాత ద్వితీయ స్థానంలోకి వెళ్ళిపోతాడు శుక్రుడు, ఓన్ హౌస్. మళ్ళీ ఆర్థిక విషయాలు కూడా మీకు చాలా పెద్దగా డిస్టర్బెన్సెస్ కాకుండా డబ్బుని సర్దుబాటు చేయడంలో శుక్రుడు మీకు సహాయం చేస్తాడు. మంచి మంచి భోజనాలు కూడా, ఇలాంటివి చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. అలానే తృతీయ స్థలంలో గురువు ఒక సంచారము. తృతీయ స్థలంలో గురువు యోగించడు, ఎక్స్పాన్షన్ ప్లానెట్. ముఖ్యంగా
ఎవరికి కూడా కష్టాలతో కూడిన జీవితం అనేది ఎవరు కోరుకోరు. మనకు ఈజీగానే రావాలి, కష్టపడకుండానే అంతా మనకి రావాలి అని కోరుకునే మనస్తత్వమే ఎక్కువగా ఉంటుంది. ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురువు ఒక సంచారము తృతీయ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సిన ప్రమేయము, ఒక పని కోసము ఎక్కువ మీరు ఎఫర్ట్ పెట్టాల్సిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటాయి. జర్నీస్ ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో. అంటే చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసిన ప్రమేయాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది తరచుగా. అంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఆయన ఏ హౌస్ లో ఉంటాడో ఆ హౌస్ కి సంబంధించిన విషయాలలో ఎక్స్పాన్షన్ ఇస్తూ వెళ్తాడు, విస్తరిస్తూ వెళ్తాడు. పంచమానికి వస్తే మన తెలివితేటల్ని విస్తరించుకొని మన తెలివితేటల్ని బాగా పెంచుకుంటూ మంచి మంచి లబ్ధిని పొందుకోవడానికి అవకాశాలు ఇస్తాడు. అదే లాభస్థానంలో వచ్చినప్పుడు ఆర్థిక విషయాలలో, అలానే ఒక సంఘంలో గౌరవ మర్యాద విషయాల్లో మంచిగా మీకు ఎక్స్పాన్షన్ చేస్తూ వెళ్తాడు. అదే 6వ స్థానంలోకి వస్తే కొంచెం కాన్ఫ్లిక్ట్స్ ని, వివాదాలని, ఆరోగ్య విషయాల ఇబ్బందుల్ని, అట్లాంటి విషయాలు ఎక్స్పాన్షన్ చేస్తూ వెళ్తాడు. అంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ థర్డ్ హౌస్ లో రావడం అనేది, థర్డ్ హౌస్ లో సంచారం చేయడం అనేది ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి ఈ సమయంలో. ఎంత ఎఫర్ట్ పెడితే మీకు అంత మంచిది. అంటే ఈజీగా అయితే ఏది రాదు. ఇక ఈ యొక్క ఏప్రిల్ మాసంలో 14వ తేదీ తర్వాత సూర్యుడు మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తున్నారు. పంచమాధిపతి అయిన సూర్యుడు జన్మరాశిలో ప్రవేశించడము చాలా మంచిది అండి. మీరు ఎంత సూర్యుడికి ఆరాధన చేస్తారో, సూర్య ఆదిత్యోదయము, సూర్య నమస్కారాలు మీరు ఎంత చేస్తారో ఈ సమయంలో రెట్టింపు ఫలితాలని, అలానే శ్రీరాముడికి మీరు ఎంత పూజ చేసుకుంటారో, శ్రీరామ మందిరానికి వెళ్ళి గోధుమరవ్వతో చేసిన పాయసాన్ని కావచ్చు, లేదా గోధుమరవ్వతో చేసిన పాయసాన్ని మీరు ఎంత ఆకలితో ఉన్న వాళ్ళకి మీరు అందిస్తారో అంత మీకు పాజిటివ్ సైడ్ లో మీరు తీసుకెళ్తారు. పంచమాధిపతి అయిన సూర్యుడు జన్మరాశిలోకి రావడం అనేది కాస్త కొంచెం షార్ట్ టెంపర్, అగ్రెసివ్ నేచర్ ని పెంచినప్పటికీ ఎంతైనా ఫైరీ ప్లానెట్. అందులోనూ ఉచ్చస్థానంలోకి ప్రవేశించడము కాస్త ఈగో క్లాషెస్, కొంచెం ఈగో పెరగడం లాంటిది, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడడం లాంటిది, ఇలాంటివి చోటు చేసుకునే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్సెస్ ఆఫ్ హీట్ కూడా అయ్యే ఆస్కారాలు, ఇలాంటివి చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి కొంచెం సూర్యుడి కోసం మీరు కొన్ని పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా మంచిది. అలానే పెట్టుబడి పెట్టే విషయంలో కూడా కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఈగోతోనో అహంకారంతోనో మీరు వెళ్తే కాస్త ఇబ్బందికి గురయ్యే ఆస్కారాలు ఉంటాయి. అలానే బుధుడు కూడా 12వ స్థానంలోకి ప్రవేశించడము, 6వ స్థానాన్ని చూడడం అనేది అంత మంచిది కాదండి. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యరీత్యా. అలానే జర్నీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సమయంలో జర్నీస్ ఎక్కువ చేయవలసిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏప్రిల్ 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కుజ, శని ఇద్దరు కూడా ఒకే డిగ్రీలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం ఆరోగ్యరీత్యా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడము, కొంచెం 12వ స్థానం అంటేనే కొంచెం దుస్థానం అవుతుంది. 12వ స్థానంలో ఇలాంటి పాపగ్రహాల ఒక సంచారం అనేది అన్వాంటెడ్ ఫియర్ ని కలిగిస్తుంది. ఏదో తెలియని భయము, ఒత్తిడి, టైర్డ్నెస్ అని అనిపించడము, బాడీలో స్ట్రెంగ్త్ అనేది తగ్గడం లాంటిది అబ్జర్వ్ చేయడానికి ఆస్కారాలు ఉంటాయి. ఓవర్గా ఖర్చులు చేయడము, చెడు వ్యసనాలకు గురి అవడం కూడా చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత జాగ్రత్తలు తీసుకుంటే మీకంతా మంచిది, లేదంటే ఇబ్బందులు తెచ్చిపెట్టుకునే ఆస్కారాలు ఉంటాయి. ఈ ఎవరికి ఇది ఎక్కువ ఇబ్బందులు అంటే కుజ మహాదశ, శని మహాదశ ఎవరికైనా జరుగుతూ ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఇక సూర్యుడికి ఆరాధన చేయడము, అర్ఘ్యం ఇవ్వడము, ఆదిత్యోదయము, గోధుమరవ్వతో చేసిన పాయసాన్ని అందించడము, అలానే హనుమాన్ చాలీస రాత్రి వేళ పడుకునేటప్పుడు 8 సార్లు చదువుకొని పడుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఇక ఎవరైతే వీడియోని చూస్తున్నారో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.